ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా పుణ్యమా అని లక్కీ ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నాను. ఆఖరి నిమిషంలో అంత నాశనం చేసావు. రేపు లక్కీ వెళ్ళిపోతే నిన్ను ఎప్పటికీ క్షమించను. నీకు నీ గోల తప్ప ఇంకేమీ ఉండదు లక్ష్మి. నిన్ను మిత్ర క్షమించినా నేను క్షమించను. నీ వల్ల నా కొడుకు తన అన్నకి శత్రువయ్యాడు. నిన్ను నేను కూడా క్షమించను. నువ్వు బాధపడుకోదినా. ఎవ్వరేమనుకున్నా నువ్వు చేసింది మంచి పనే. ఇక్కడి నుంచి లక్కీ వెళ్లకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది అన్నయ్యకి అర్థం కావట్లేదు. అవునమ్మా, ఒక్క నీ సంకల్పమే లక్కీని ఆపుతుంది. ధైర్యంగా ఉండు. ఏడవకు లక్కీ, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు. ఎలా ఉంటాను జున్ను? ఆవిడ నన్ను రేపు తీసుకెళ్ళిపోతుంది కదా. నాన్న, అమ్మ, నువ్వు మీరందరూ లేకుండా నేను ఉండలేను. లక్కీ, ఒక పని చేద్దాం. మనం హనుమాన్ని సాయం అడుగుదాం. జై ఆంజనేయ. జై శ్రీరామ్. ఏంటి పిల్లలు నన్ను పిలిచారు? మళ్ళీ ఏం కష్టం వచ్చింది? నువ్వు దేవుడివి కదా, మాకొచ్చిన కష్టం నీకు తెలీదా? దేవుడు నేను కాదు, నా స్వామి రాముడు. నేను భక్తుణ్ణి మాత్రమే. మాకు నువ్వే దేవుడివి, మా కష్టం నువ్వే తీర్చాలి. చెప్పండి, నేనేం చెయ్యాలి? వారధి కట్టాలా? సంజీవిని పర్వతం ఎత్తుకురావాలా? మాతో జోకులేకు స్వామి, హెల్ప్ చే చాలు. అదే, ఏం చెయ్యాలి? నన్ను తీసుకెళ్లిపోవడానికి మా అమ్మంట ఒక ఆవిడ వచ్చింది. ఆవిడతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అబ్బో, చాలా కష్టం వచ్చిందే. మాతో వేళాకోళం ఆడకు స్వామి, మా సమస్యకి సొల్యూషన్ చెప్పు. చెబుతా. రాక్షసులొచ్చినప్పుడు దేవతలొస్తారు. చెడు జరిగేటప్పుడు మంచి జరుగుతుంది. ఆపదొచ్చినప్పుడు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పెద్దదవుతుంది. ఆ ఆలోచన ఆచరణ వైపు అడుగులు వేస్తుంది. సొల్యూషన్ చెప్పమంటే ఏదేదో చెప్తున్నావేంటి స్వామి? ఆలోచన ఆచరిస్తే సమస్య పరిష్కారం అయినట్లే కదా. ఏంటో ఆలోచన స్వామి? అది మీకెందుకు? సమస్య వచ్చింది మాకే కదా. కానీ పరిష్కారం మీ చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది స్వామి? ఎవరు సంకల్పించారో వారి చేతుల్లోనే ఉంది. ఇంతకీ లక్కీ ఇక్కడ ఉండిపోతుందా లేదా? అది కాలమే నిర్ణయిస్తుంది. జై శ్రీరామ్. ఏంటి చున్ను, ఆంజనేయ స్వామి ఏ సొల్యూషన్ చెప్పకుండా వెళ్ళిపోయారు? అవును లక్కీ, హెల్ప్ చేస్తాడు అనుకుంటే చేయకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు మనకి? మావయ్య గారు, ఏంటమ్మా? మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏ విషయంలో తల్లి? లక్కీ విషయంలోనా? అవును మావయ్య గారు. వద్దమ్మా, ఇప్పటికే నువ్వు పడ్డ మాటలు చాలు. నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, కానీ అది నీకు చెడే అవుతుంది.
మిత్ర కూడా నిన్నర్థం చేసుకోకపోగా తిరిగి నిన్ను అవమానిస్తున్నాడు. అందుకు నేను బాధపడ్డం లేదు మావయ్య గారు. నేను నమ్మిన నిజం కోసం పోరాడదలుచుకున్నాను. నువ్వు చేసిన ఎంక్వైరీ అంతా ఆ పార్వతికే అనుకూలంగా వచ్చింది కదమ్మా. ఇంకా ఏ నిజం కోసం పోరాడుతావు? ఆవిడ లక్కీ అమ్మ కాదు అని నా మనసు బలంగా చెప్తుంది మావయ్య గారు. నాకెప్పుడూ ఇంతలా అనిపించలేదు. నువ్వు నీ మనసు చెప్పింది వింటున్నావు, కానీ నీ మాట వినేదెవరు? ఒక్కసారి నిజమేంటో తెలిసాక అందరూ నమ్ముతారు కదా మావయ్య గారు. ఆ నిజాన్ని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోతావు తల్లి. మిత్రకి ఇంకా దూరం అవుతావు. లక్కీని ఇంటికి దూరం కాకుండా చేయడమే నా లక్ష్యం మావయ్య గారు. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి. సరే అమ్మా, ఏం చేయాలో చెప్పు. నేనొకటి చెయ్యాలని అనుకుంటున్నాను మావయ్య గారు. అదేంటంటే ఏంటమ్మా, ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావా? వద్దమ్మా, ఎంక్వైరీ చేసినందుకే నీ మీద అన్ని రాళ్లు పడ్డాయి. ఇప్పుడిది చేసి బెడిసి కొట్టిందంటే ఆ మనీషా దేవయాని నిన్ను బతకనివ్వరు. బెడిసి కొట్టదనే నా నమ్మకం మావయ్య గారు. లేదమ్మా, కాస్త నీ గురించి కూడా ఆలోచించమ్మా. నీకు భవిష్యత్తుండాలి. నేను లక్కీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. నేను అంగీకరించనమ్మా. ఇది నువ్వు చెయ్యకూడదు. ఏదైనా జరగరాంది జరిగితే నీకు చాలా ప్రమాదం. నా గురించి ఆలోచించకండి మావయ్య గారు. లక్కీ లేకుండా ఆయన బ్రతకలేరు. మిత్ర లేకుండా నువ్వు బతకగలవా తల్లి? ఒకసారి జున్ను గురించి ఆలోచించు. వాడు నీ కన్న కొడుకు. లక్కీ కూడా నా కన్న కూతురుతో సమానం మావయ్య గారు. దయచేసి అంగీకరించండి. ఈ ఒక్క సహాయం చేయండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్లీజ్ మావయ్య గారు. సరే అమ్మా, నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. హ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ జాగ్రత్త లక్ష్మి. థ్యాంక్ యూ మావయ్య గారు. సత్యమేవ జయతి అంటారు. నిజమే గెలుస్తుంది. లక్కీ ఈ ఇంట్లోనే ఉండిపోతుంది. దానికోసం నేను ఎంతైనా పోరాడతాను. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ పెంపుడు కూతురు లక్కీ అలియాస్ లక్ష్మి తన కన్న కూతురు అని పార్వతి అనే లేడీ తెర ముందుకొచ్చింది. తన పాపను తనకు అప్పగించవలసిందిగా మిత్రానందన్ ఫ్యామిలీపై ఒత్తిడి చేస్తున్న పార్వతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.